గుడ్ మార్నింగ్. ఓకే, అంటే మీరు ఇక్కడ జాయిన్ అవుతారేమో అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను ఇంకా. ఓకే, నాకు 2 minutes ఇవ్వండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. లాస్ట్ క్లాస్ మీకు ఏదో అసైన్మెంట్ ఇచ్చినట్టున్నా, ఏం చేశారమ్మా అది? అన్ని కంప్లీట్ చేశారా అది? కంప్లీట్ చేస్తాం. ఏంటమ్మా? కంప్లీట్ చేశాం సార్. అందరూ సబ్మిట్ కూడా చేశారు సార్. ఏం చెప్తున్నాం మనం పని? ఓకే, లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకుంది డేటా టైప్స్. డేటా టైప్స్ దేని గురించి అని చెప్పాం, ఏంటి అసలు దాని కథ ఏంటి గుర్తుందా అసలు? డేటా టైప్ దేనికి ఉపయోగపడుతుంది? మామూలు జనరల్గా మనకి డేటా టైప్ దేనికి ఉపయోగపడతాయి మనకి? మీరు నేర్చుకున్న సిలో కానీ C++లో కానీ డేటా టైప్స్ మనకి దేనికి ఉపయోగపడతాయి? మన వాయిస్ వినబడుతుంది కదా? ఓకే, వాయిస్ వినబడుతుంది కదా? ఓకే, డేటా టైప్స్ మనం దేనికి ఉపయోగపడతాం, దేనికి ఉపయోగిస్తాం? మనం సెకండ్ యూనిట్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, బేసిక్ SQL దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అన్నప్పుడు సింపుల్ డేటాబేస్ స్కీమాస్ గురించి చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డేటా టైప్స్. డేటా టైప్ దేనికి ఉపయోగిస్తాం అంటే, సపోజ్ మనం టేబుల్లో ఇన్సర్ట్ చేసేయాలన్నా లేదంటే రిట్రీవ్ చేసుకోవాలన్నా ఏదో ప్రాపర్ ఫార్మేట్ ఉండాలి అని చెప్పుకుంటున్నాం కదా. ఆ ప్రాపర్ ఫార్మేట్ని మనం ఈ డేటా టైప్స్ రూపంలో తీసుకుంటాం. అది ఇంటా, స్ట్రింగా, ఫ్లోటా, వార్కేరా, ఏదైనా సరే. ఓకే, సో అలా తీసుకోవడం వల్ల స్ట్రింగ్ ప్లస్ లో ఉంటాయి, ఇంట్ ప్లస్ లో ఉంటాయి, ఫ్లోట్ లో డిస్ప్లే చేస్తాయి, న్యూమరిక్ లో డిస్ప్లే చేస్తాయి. సో మనకి యాక్యురేట్ రిజల్ట్స్ రావడం కోసం మనం ఈ డేటా టైప్స్ యూజ్ చేస్తాం, అంతే కదా? సో మనం ఈ డేటా టైప్స్ యూజ్ చేస్తాము అని చెప్పాం. ఆ డేటా టైప్స్ ఏముంటాయని చెప్పుకున్నాం? ఇంట్, డేట్, బూలెన్, ఫ్లోట్, ఇయర్, ఇవన్నీ కూడా మనకి రకరకాల డేటా టైప్స్. ఓకే, ఇవి SQL సర్వర్ డేటా టైప్స్. ఓకేనా? క్యార్ కానీ, వేర్ కానీ, టెక్స్ట్ కానీ, ఓకే, బైనరీ కానీ, ఇమేజెస్ కానీ, ఇవన్నీ కూడా మనకి డేటా టైప్స్. న్యూమరిక్ డేటా టైప్స్లో ఇంట్ ఉంటుంది, ఓకే, డేట్ టైప్స్లో డేట్ ఉంటుంది. ఇలా ప్రతి దానికి ఒక్కొక్క డేటా టైప్స్ ఉంటుంది. ఓకే ఓకే, మనం సపోజ్ ఫస్ట్లో ఏమని చెప్పుకున్నాం? డేటా అన్నది ఇండిపెండెన్సీ అనుకుంటున్నాం, DBMS. ఎందుకు అంటే
లాజికల్ లెవెల్ అని, ఫిజికల్ లెవెల్ అని, ఎక్స్టెన్షన్ లెవెల్ అని, ఏ మూడు చెప్పుకున్నాం. ఏదేం చేస్తుంది, ఎలా చేస్తుంది అని చెప్పుకున్నాం. అంటే ఐ మీన్ దేని పని ఏంటి, లాజికల్ వ్యూ ఏం చేస్తుంది, ఫిజికల్ వ్యూ ఏం చేస్తుంది, ఇలా చెప్పుకున్నాం. ఒక్కొక్క వ్యూ ఒక్కొక్క దానికి సెపరేట్గా ఒక ఏదో పర్ఫెక్షన్ అని చెప్పుకున్నాం. ఏంటది? ఒకటి, డేటాని ఎలా సేవ్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలని చూసేది ఒకటి, ఏం డేటా సేవ్ అవుతుందని చూసేది ఒకటి. సో ఫస్ట్ మనకి ఇండిపెండెంట్ స్కీమా అని కానీ, ఒక లేదంటే ఒక ఇండెక్స్ కానీ, ఇన్స్టెన్స్ కానీ మనం తీసుకున్నవన్నీ కూడా డేటాని ఎక్కడ సేవ్ చేయాలి, ఓకే, ఎలా సేవ్ చేయాలి, దీని గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఇప్పుడు దాకా. నెక్స్ట్, ఇప్పుడు ఏ డేటా స్టోర్ అవుతుంది, అది ఇంటా, లేకపోతే ఫ్లోట్లో స్టోర్ అవుతుందా, లేకపోతే ఇంకొకటా వేర్కారా, ఇలాంటివన్నీ చూసుకునేదంతా డేటా టైప్స్. సో అంటే డేటాను స్టోర్ చేసుకుంటున్నాం, రిట్రీవ్ చేసుకుంటున్నాం, మళ్ళీ ఎక్కడ స్టోర్ చేసుకోవాలో దానికి సెపరేట్గా ఇచ్చేస్తున్నాం. సో ఇవన్నిటిని చేయడానికి మనకి ఏదో ఒక కమాండ్స్ కావాలి. డేటా ఇన్సర్ట్ చేయడానికి కానీ, రిట్రీవ్ చేయడానికి కానీ ఏదో ఒక కొన్ని కమాండ్స్ కావాలి. సో ఇక్కడ మనం రాసేదంతా ప్రోగ్రామింగ్ కాదు, క్వెరీయింగ్. ఓకే, డిబిఎంఎస్ లో రాసేది. సో డిబిఎంఎస్ లో రకరకాల కమాండ్స్ ఉంటాయి. ఓకే, సపోజ్ క్రియేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, డ్రాప్ చేయడానికి, డ్రాప్ అంటే ఆల్మోస్ట్ డిలీట్, ఓకే, అప్డేట్ చేయడానికి మాటని, లేదంటే మర్జ్ చేయడానికి, లేకపోతే వాటికి పర్మిషన్స్ ఇవ్వడానికి, ఇలా రకరకాల కమాండ్స్ ఉంటాయి మనకి. ఓకే ఓకే, ఎస్క్యూఎల్ కమాండ్స్. ఆ ఎస్క్యూఎల్ కమాండ్స్ని యూజ్ చేసుకుని మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయడం కానీ, టేబుల్ని లో వాల్యూస్ ఇన్సర్ట్ చేయడం కానీ, లేదా టేబుల్లో రోల్స్ అప్డేట్ చేయడానికి కానీ, లేదా రోస్ నల్ వాల్యూస్ అప్డేట్ చేయడానికి కానీ, లేదంటే ఎక్స్ట్రా కాలమ్ నేమ్స్ పెట్టుకోవడానికి కానీ, ఏదైనా సరే ఓకే, ఈ కమాండ్స్ అన్నది యూజ్ అవుతాయి. ఇవే కమాండ్స్ ఉన్నాయా అంటే కాదు. ఓకే, ఇప్పుడు మీకు ఏదైతే కనబడుతుందో ఇవే కమాండ్స్ యూజ్ చేసేస్తామా అంటే కాదు, ఇంకా కమాండ్స్ ఉంటాయి. కానీ ఇవి మెయిన్ గా, ఇప్పుడు సపోజ్ మనం ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ 4 విధాలుగా విడగొట్టాం. ఫస్ట్ది డిడిఎల్, ఓకే, నెక్స్ట్ది డిఎంఎల్, నెక్స్ట్ది డిసిఎల్, నెక్స్ట్ది టీసీఎల్. సో ఈ 4 టైప్స్ కింద ఎందుకు విడగొట్టాము అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెపరేట్ గా. సపోజ్ మీరు డిడిఎల్స్ వచ్చారు. డిడిఎల్ లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? క్రియేట్ ఉంది, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, కమిట్, రీనేమ్. ఓకే, సో మీకు డిడిఎల్ ఫంక్షన్స్ అంటే సపోజ్ మనకి క్వరీ మీద ఎక్కడ స్ట్రాంగ్ గా కమాండ్ వస్తుంది అంటే, సపోజ్ ఒక క్వరీ చూసిన వెంటనే అరే బాబు ఇది చెయ్యి, లేదా ఇది చెయ్యమ్మా, లేదంటే ఇది చేయండి, ఎవరైనా ఇది చెయ్యండి అని ఒక టాస్క్ ఇచ్చారనుకోండి, మనకి అక్కడ ఏం గుర్తురావాలి? ఫస్ట్ డైరెక్ట్ గా ఆన్సర్ మన కలుగుని కనబడదు కదా. అప్పుడు మన క్వశ్చన్ పేపర్ ఏదో ఇస్తారు. సో ఆ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ మనకు కనెక్ట్ అవ్వాలి అంటే అది ఏ సబ్జెక్ట్, ఏ యూనిట్ లో ఉండొచ్చింది, ఆ టాపిక్ రిలేటెడ్ గా మనకి ఏదన్నా వచ్చా అంటే మనం ఈ టైప్ ఆఫ్ థింకింగ్ లో ఆలోచించుకుంటాం. అంతేనా? ఏదైనా ఒక కొత్త క్వశ్చన్ వచ్చింది మన దగ్గరికి, ఇప్పుడు టెక్స్ట్ బుక్ అంతా చదివావు, ఓకే, అక్కడ ఏమవుతుంది? దీని ఈ టాపిక్ దేనికి సంబంధించింది, లేదంటే ఇది ఎక్కడైనా మనం చదివామా, ఏ యూనిట్ లోకి వచ్చింది, ఏ యూనిట్ టాపిక్ అయినా దగ్గరగా ఉందా. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది అంటే, సపోజ్ ఒరే బాబు ఒక టేబుల్ క్రియేట్ చేయి అనుకున్నాం, అక్కడ మనకి క్రియేట్ అన్న పదం వచ్చింది. సో అది డిడిఎఫ్ ఫంక్షన్. ఓకేనా? డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో ఏమేమి ఉంటాయి? క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, కమిట్. సో ఈ ఈ 5 పనుల్లో నువ్వు ఏం చేయాలి అనుకున్నా సరే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ గుర్తుండాలి. ఓకే, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో ఇవి ఉంటాయి అని మీకు తెలిస్తే ఓకే, మీకు క్వరీస్ రాసుకోవడం అన్నది కానీ, లేదంటే లాజికల్ థింకింగ్ కానీ ఈజీ అవుతుంది అనమాట. క్వరీ ఏంటది, ఆ క్వరీస్ మీద కమాండ్ అని కానీ. ఓకే, ఫస్ట్ డిడిఎల్ అనుకుంటున్నాం. నెక్స్ట్ డిఎంఎల్. డిఎంఎల్ అంటే మ్యానిపులేషన్. మ్యానిపులేషన్ అంటే ఏంటి? మ్యానిపులేషన్ అంటే సమ్
మ్యానిపులేషన్ అంటే ఏంటి? సపోజ్ మనకి డేటాని మ్యానిపులేట్ చేయడం. ఓకే, సారీ. ఇప్పుడు మనకి డేటా డిఎంఎల్ అంటున్నాం. డిఎంఎల్ అంటే ఏంటి? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. మ్యానిపులేషన్ అంటే మనం ఏదో ఒక చేంజెస్ చేస్తున్నాం. ఓకే, సో ఆ ఏదో ఒక చేంజెస్ని మనం మ్యానిపులేషన్ అంటున్నాం. మ్యానిపులేషన్ అంటే మనం ఇందులో ఏమేమి రావచ్చు? ఇన్సర్ట్ అంటే ఒక దాంట్లో టేబుల్లో ఉన్న డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. వాల్యూస్ అయి ఉండొచ్చు, ఇంకొకటి ఏదైనా అవ్వచ్చు. అంటే అక్కడ ఒక చిన్నగా మ్యానిపులేట్ చేస్తున్నాం, లేదా ఏదైనా అప్డేట్ చేస్తున్నాం. ఓకే, అది కూడా మ్యానిపులేషన్ కిందకి వస్తుంది. డిలీట్ చేస్తున్నాం, ఉన్న డేటాని డిలీట్ చేసేస్తున్నాం, అది కూడా మ్యానిపులేషన్. మర్జ్ చేస్తున్నాం, ఓకే, అది కూడా మ్యానిపులేషన్. ఏదన్నా సంథింగ్ ఏదైనా మనం స్టోర్ ప్రొసెసర్ అని చెప్పుకున్నాం చూడండి స్టార్టింగ్ లో, అది మీకు ఇంకా కాన్సెప్ట్ వస్తుంది. ఆ కాన్సెప్ట్ లో మనం ఏదన్నా ఒక క్వరీని కాల్ చేస్తాం అక్కడి నుంచి అయినా, ఓకేనా. నెక్స్ట్ ఒక టేబుల్ ని లాక్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మ్యానిపులేషన్స్. సో మనకి ఏదైనా ఒక మ్యానిపులేషన్ కాన్సెప్ట్ అంటే ఈ టేబుల్లో ఇవి ఇన్సర్ట్ వాల్యూని ఇన్సర్ట్ చేయాలి, లేదంటే ఇవే ఇప్పుడు ఇన్సర్ట్ అప్డేట్ మనకు క్లియర్ గా తెలుస్తున్నాయి కాబట్టి, అరే అప్డేట్ చేయి, డిలీట్ చేయండి, లేదంటే ఇన్సర్ట్ చేయండి అని ఎవరన్నా అలా చెప్పినప్పుడు మనకి ఈజీగా అర్థమైపోద్ది. కాకపోతే సపోజ్ ఈ టేబుల్ ఈ వాల్యూస్ ని మనం సేవ్ చేయాలి అని ఏదైనా కాన్సెప్ట్ వచ్చిందనుకో, రిక్వైర్మెంట్ వచ్చిందనుకో, అప్పుడు మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాల్సింది డిఎంఎల్. అంటే ఆ టేబుల్లో మనం మ్యానిపులేషన్ చేస్తున్నాము. మ్యానిపులేషన్స్ లో మనకి ఏమేమి ఉన్నాయి? ఇన్సర్ట్ ఉంది, సెలెక్ట్ ఉంది, అప్డేట్ ఉంది, డిలీట్ ఉంది, మెర్జ్ ఉంది, కాల్ ఉంది, టేబుల్ లాక్ చేసేది ఉంది. సో మనకి ఈ టేబుల్స్ లో ఈ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి అనే రిక్వైర్మెంట్ వస్తే, ఓకే, లేదంటే ఈ టేబుల్లో ఈ వాల్యూస్ ని సేవ్ చేయాలి అని ఒక రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? టేబుల్లో ఒక వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తున్నాము అంటే ఉన్న టేబుల్ ని మనం ఏదో చేంజ్ చేస్తున్నాం. చేంజ్ అంటే మ్యానిపులేషన్. మ్యానిపులేషన్ లో మనకి ఏమేమి ఉన్నాయి? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, మెర్జ్, కాల్, లాక్ టేబుల్. సో ఇక్కడ మనం చేయాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? ఈ టేబుల్లో ఈ వాల్యూస్ ని సేవ్ చేయాలి అంటే ఇన్సర్ట్ చేయాలి. ఓకే, లేదు ఈ పర్టికులర్ కాలం లో ఈ వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అంటే దాని అర్థం ఏంటి? అప్డేట్ చేయాలి. పర్టికులర్ మనం కండిషన్. సో అలాగా మనకి ఇవి యూజ్ అవుతాయి. ఈ డిఎంఎల్ కానీ డిసిఎల్ కానీ, ఇలా డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కానీ, డిఎంఎల్ కానీ. ఓకే, నెక్స్ట్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అన్నది ఈ గ్రెయిన్ టు రీవోక్ అన్నది ఏంటంటే ప్యూర్ గా అడ్మిన్ కిందకి వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, ఇవేంటంటే టేబుల్ కి కానీ, ఫీల్డ్ కి కానీ, కాలమ్ కానీ పర్మిషన్స్. ఓకే, గ్రెయిన్ అంటే మనకి అక్కడ పర్మిషన్ లెక్క మాట. ఓకే, రివోక్ అంటే మనకి కీ లెక్క. ఓకే, సింపుల్ గా చెప్పుకోవాలంటే. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే టేబుల్ కానీ, కాలమ్ కానీ పర్టికులర్ గా ఈ టేబుల్ కి, లేదంటే పర్టికులర్ గా ఈ కాలమ్స్ కి, ఓకే, పర్మిషన్స్ అంటే లాక్ తీసుకుంటున్నాం. అది రీడా, రైటా, లేకపోతే అప్డేటా, ఈ పర్మిషన్స్ అన్నది బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ లో కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్, సేవ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి 4 ఉన్నాయి. ఇవన్నీ ఏంటివి? కమాండ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, ఇప్పుడు మనం టేబుల్ ఇన్సర్ట్ చేస్తాము, టేబుల్ అప్డేట్ చేస్తాము, ఇలా చెప్పుకుంటున్నాం కదా. ఇలా చెయ్యాలి అంటే మనకి ఏదో ఒక కమాండ్ కావాలి. ఆ కమాండ్స్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఓకే, కమిట్ రోల్ బ్యాక్ కూడా సేమ్ గ్రెయిన్ టు రీవోక్ లాగా. ఓకేనా,
నెక్స్ట్ సేవ్ పాయింట్, మనకి ఏదైనా పర్టికులర్ ట్రాన్సాక్షన్ దగ్గర సేవ్ పాయింట్ చేసుకోవాలనుకోండి, ఓకే, ఆ సేవ్ పాయింట్ దగ్గర మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లాక్ చేసుకొని ఉంచుకోవచ్చు. సో ఇలాంటి అన్నిటిని కూడా ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, సెట్ ట్రాన్సాక్షన్స్ ఇవి కూడా స్పెసిఫిక్ క్యారెక్టరైజేషన్ దగ్గర మనం ట్రాన్సాక్షన్ ని సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మనకి ఎస్క్యూఎల్ కమాండ్స్ మనకి 4 సబ్ గ్రూప్ డివైడ్ అయిపోయింది. ఒకటి డిడిఎల్, డేటా డెఫినేషన్. ఇందులో డెఫినేషన్ అంటే ఇందులో క్వరీ అవసరం అనమాట. అంటే సపోజ్ క్రియేట్ చేయాలన్నా, టేబుల్ క్రియేట్ చేయండి అంటున్నాం అంటే అదొక క్వశ్చన్ మార్క్. టేబుల్ ఏదైనా మాడిఫై చేయండి అంటున్నాం, అదొక క్వశ్చన్ మార్క్. సో టేబుల్ ఏదైనా ఆల్టర్ చేయండి, కమిట్మెంట్ చేయండి, రీనేమ్ చేయండి, ఇవన్నీ కూడా మనకి డిడిఎల్ కిందకి వస్తాయి. లేదు టేబుల్ ఏదైనా ఇన్సర్ట్ చేయండి అంటే అందులో ఏదైనా, లేదంటే అప్డేట్ చేయండి, ఓకే, డిలీట్ చేయండి, మర్జ్ చేయండి, ఇలాంటివన్నీ కూడా డిఎంఎల్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ డిసిఎల్, నెక్స్ట్ టీసీఎల్. అలాగా మనకి కమాండ్స్ అనేది సెపరేట్ గా ఉంటుంది. ఓకే, సపోజ్ మనం ఆల్రెడీ క్రియేట్ చేయడం అలాగో చూసాం. ఓకే, క్రియేట్ టేబుల్, ఈ KWCSC2 అన్నది టేబుల్ నేమ్. ఓకే, నెక్స్ట్ పర్సనల్ ఐడి ఇంట్, లాస్ట్ నేమ్ వేర్క్యార్ ఇచ్చాం, ఫస్ట్ నేమ్ వేర్క్యార్, అడ్రస్ వేర్క్యార్, సిటీ వేర్క్యార్. సో ఇది మనం టేబుల్ ని క్రియేట్ చేసే పద్ధతి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, మనం ఇందాక నా క్వరీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్, ఇవన్నీ కమాండ్స్. ఓకే, క్రియేట్ దేనికి యూజ్ చేస్తాం, ఏదైనా టేబుల్ కానీ క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆల్టర్, ఆల్టర్ దేనికి యూజ్ చేస్తాం, ఏదన్నా ఒక మాడిఫై చేయాలన్నా, లేకపోతే కాలం నెగటివ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలన్నా, ఇలాంటి వాటిల్లో మనం ఆల్టర్ దాన్ని యూజ్ చేస్తాం. డ్రాప్ అంటే డిలీట్ చేయడం కోసం డ్రాప్ యూజ్ చేస్తాం, అది రో అవ్వచ్చు లేదా టేబుల్ అవ్వచ్చు ఏదైనా. నెక్స్ట్ ట్రంకేట్, ట్రంకేట్ అన్నది కూడా మనకి డిలీట్ ఆప్షన్ కిందే ఇస్తుంది. ఓకే, రీనేమ్ అంటే మనకి టేబుల్ నేమ్ రీనేమ్ చేయడం కానీ. ఓకే, సపోజ్ KWCSC2 అని ఉంది, అది 1 ఇయర్ అంతా ఆ టేబుల్ అంతా యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయారు మీరు అంటే KWCS3 అని 3rd ఇయర్ కదా. సో అలాంటి సిచ్యువేషన్ మనం ఈ రీనేమ్ అనేది యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా డిడిఎల్ కమాండ్స్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ డిఎంఎల్ కమాండ్స్ ఏమేంటి, ఇన్సర్ట్ అంటే నార్మల్గా మనం ఇన్సర్ట్ చేసుకున్నాం వాల్యూస్ కానీ, ఓకే, మన టేబుల్లో ఇన్సర్ట్ చేయడం కానీ, అలా అప్డేట్ చేయడం, ఏదైనా పర్టికులర్ కాలం దగ్గర ఒక రోన్ కానీ, ఓకే, దాని అలా అప్డేట్ చేయడం. నెక్స్ట్ డిలీట్. ఓకే, నెక్స్ట్ డిలీట్ అంటే డిలీట్. ఓకే, డిలీట్ కి, డ్రాప్ కి, ట్రంకేట్ కి, సో ఈ మూడింటికి స్లైట్ గా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, నేను క్వరీ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, డ్రాప్ ని మనం డ్రాప్ చేయడానికి అంటున్నాం, ట్రంకేట్ కి అదే అంటున్నాం, డిలీట్ కి డిలీట్ చేయడమే అంటున్నాం. సో వాటి డిఫరెన్సెస్ ఏంటన్నది నేను మీకు క్వరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. ఓకేనా, మేబీ ఈరోజే చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్. ఇక్కడ ఉన్నది డిఆర్ఎల్ అంటే ఏంటంటే రిట్రీవ్ చేసుకుంటున్నాం డేటాని. డేటాని రిట్రీవ్ చేసుకుంటున్నాము అంటే ఓకే, సారీ అమ్మ, కొంచెం నెట్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, డిఆర్ఎల్ లో సెలెక్ట్ అన్న కమాండ్ యూజ్ చేస్తాం. సెలెక్ట్ దేనికి యూజ్ చేస్తాం,
ఆర్ఎల్ అంటే రిట్రీవ్ కి. ఓకేనా, సపోజ్ మనకి టేబుల్లో ఉన్న అన్ని ఫీల్డ్స్ కావాలి, టేబుల్లో ఉన్న కొన్ని ఫీల్డ్స్ కావాలి, టేబుల్లో ఉన్న ఒకే ఒక కాలం కావాలి. ఓకే, ఇలాంటి మనకి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవడానికి సెలెక్ట్ అనే కమాండ్ యూస్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో అండ్ సో టేబుల్ నేమ్. ఓకే, మనకి ఆ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ వస్తాయి. లేదా సెలెక్ట్ నేమ్, ఓకే, లేకపోతే సెలెక్ట్ నేమ్ అండ్ ర్యాంక్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఆ పర్టికులర్ 2 కాలమ్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది దేంట్లోని, ఆ పర్టికులర్ టేబుల్లో. సో సపోజ్ మనకి స్టూడెంట్ టేబుల్ ఉంది, దాంట్లో నేము ఐడి ర్యాంక్ ఉంది అనుకుందాం. సో మనకి నేము ర్యాంకు చాలు. సో సెలెక్ట్ నేమ్ ర్యాంక్ ఫ్రమ్ టేబుల్. సో మనకి ఆ నేమ్ ర్యాంక్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఇలాంటి వాటికి మనం సెలెక్ట్ అనే కమాండ్ వాడతాం. ఇంకా టీసీఎల్, డిసిఎల్. సో ఈ రెండింటిని కూడా మనం ఇంచుమించుగా ట్రాన్సాక్షన్స్కే వాడతాం. ఓకే, ట్రాన్సాక్షన్స్ వాడతాం. సో మనకి మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన ఒక్కసారి క్రియేట్ దగ్గర నుంచి రండి. ఓకే, క్రియేట్ టేబుల్. ఓకే, క్రియేట్ టేబుల్ అన్నది ఈ సింటాక్స్ ఇది. ఓకే, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, ఓకే, కాలం నేమ్, ఐ మీన్ ఫీల్డ్ నేమ్, మనం ఏదైతే రాసుకుంటామో ఆ కాలం నేమ్. నెక్స్ట్ దాని యొక్క డేటా టైప్. నేను మీకు చెప్పాను డేటా టైప్ అంటే ఇంటూ, ఫ్లోట్, అది ఏదైనా వేర్ క్యాప్, దాని యొక్క ఏదైనా. ఓకే, నెక్స్ట్ దాని యొక్క సైజ్, అది ఎంత ఉండాలి, ఆ యొక్క సైజ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ కాలం నేమ్, సెకండ్ కాలం నేమ్ ఒక డేటా టైప్. ఓకే, నెక్స్ట్ అలా అప్ టు థర్డ్ కాలం తీసుకో, ఫోర్త్ కాలం తీసుకో, ఫిఫ్త్ కాలం తీసుకో, నీ ఇష్టం. ఓకే, మనకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఎన్ని కాలమ్స్ మనం తీసుకోవాలనుకున్నామో అన్నిటికీ మనం డేటా టైప్ ఇచ్చుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్. సపోజ్ ఎగ్జాంపుల్ దగ్గర ఈ ఎస్క్యూఎల్ రాసుకోకండి. ఒకవేళ మనకి ఇలా ప్రాక్టీస్ చేస్తాము అంటే ఇది ఈ ఎస్క్యూఎల్ పెట్టకూడదు. ఓకేనా, సో ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం, క్రియేట్ టేబుల్ దగ్గర టేబుల్ నేమ్. ఓకే, టేబుల్ దగ్గర టేబుల్ నేమ్ దగ్గర మటుకు స్టూడెంట్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ నెంబర్, డేటా టైప్, ఇది సైజ్. నెక్స్ట్ నేమ్, నెంబర్ తీసుకున్నాం ఫస్ట్. నెంబర్ అంటే స్టూడెంట్ ఐడి ఏదో ఒకటి తీసుకున్నాం, రోల్ నెంబర్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, నెక్స్ట్ నేమ్, నెక్స్ట్ డేటా టైప్, నెక్స్ట్ సైజ్ ఆఫ్ డేటా టైప్ అంటే 10 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మార్క్స్ అన్నది కాలం నేమ్, నెక్స్ట్ నెంబర్ అన్నది డేటా టైప్, 3 అన్నది సైజ్. సో 100, 101, 500, 600, 700, 800, 900 ఎంతైనా సరే వేసుకో నువ్వు, నీ ఇష్టం మార్క్స్. కానీ ఇందులో 1000 పడుతుందా, మార్క్స్ అన్న కాలంలో 1000 పడుతుందా? నో సార్. సూపర్ గుడ్. ఇక్కడ మనకి 1000 పడుతుంది. ఓకే, ఇక్కడ నేమ్ అన్న దాంట్లో 12 క్యారెక్టర్స్ పడతాయా? శ్రీ వీర వెంకట సత్యనారాయణ అని పేరు ఉందనుకోండి, పడుతుందా? ఇక్కడ కూడా పట్టదు మనకి. ఓకేనా, ఇప్పుడు ఇది ఒక్కటే కొంచెం ఫాస్ట్ గా కాపీ చేసుకోండి. ఈ సింటాక్స్ ఒకటి ఫాస్ట్ గా కాపీ చేసుకోండి. ఓకేనమ్మా, వచ్చేస్తున్నారా? ఓకే, ఇప్పుడు మనకి ఒక టేబుల్ క్రియేట్ చేసాం. టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏముంటుంది, ఆ టేబుల్లో మన టేబుల్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి.
ఏంటండి ఏదో ఒకటి డేటా ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం క్రియేట్ స్టూడెంట్ అన్నాం కాబట్టి మీ రోల్ నెంబరు, మీ నేము, మీ మార్క్స్ సేవ్ చేసుకోవాలనుకున్నాం. సో సేవ్ చేసుకునే దాంట్లో ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి మనకి. అంటే ఇన్సర్ట్ చేసుకోవడానికి 2 రకాలు ఉన్నాయి మనకి. ఓకేనా? ఒకటి బై వాల్యూ మెథడ్, బై అడ్రస్ మెథడ్. ఓకేనా? అంటే డైరెక్ట్గా వాల్యూని ఎంటర్ చేయడం ఒకటి, అంటే వాల్యూని ఇన్సర్ట్ చేయడం ఒక పద్ధతి, లేదు అడ్రస్ ఇచ్చి ఇన్సర్ట్ చేయడం ఒక పద్ధతి. ఓకేనా? సో ఫస్ట్ మనం వాల్యూ మెథడ్ చూద్దాం. ఓకే, సో ఒకసారి ఇక్కడ చూడండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ వాల్యూస్ ఫస్ట్ పద్ధతి ఇది. అంటే ఫస్ట్ ఇందులో ఫస్ట్ టైప్ ఏదన్నా 2 టైప్స్ అనుకోండి సింపుల్గా. 2 టైప్స్లో ఒకటి వాల్యూ మెథడ్ అయితే అడ్రస్ మెథడ్. ఇందులోని ఇన్సర్ట్ చేసే మనకి దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్లో ఒకటి వాల్యూ మెథడ్ ఒకటి, ఇంకోటి అడ్రస్ మెథడ్ ఒకటి. సో ఫస్ట్ వాల్యూ మెథడ్ అనుకుంటున్నాం. సింటాక్స్ చూడండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్, వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3. అంటే ఇది మీ రోల్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇది మీ నేమ్ అవుతుంది. ఈ వాల్యూ 3 అన్నది ర్యాంక్ అవుతుంది అప్ టు వాల్యూ n. ఓకేనా? ఇది వాల్యూ మెథడ్ యొక్క సింటాక్స్. ఓకే, ఇదంతా వాల్యూ మెథడ్ యొక్క సింటాక్స్ మనకి. ఓకే, ఇన్సర్ట్ చేసే రికార్డ్స్కి ఇన్సర్ట్ చేసే దాంట్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వాల్యూ మెథడ్, ఒకటి అడ్రస్ మెథడ్. ఓకే, అందులో ఫస్ట్ మనం వాల్యూ మెథడ్ చూస్తాం. ఓకే, వాల్యూ మెథడ్ యొక్క సింటాక్స్ ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ నెంబర్ 1 సుధా 100. వాల్యూస్ని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసి పడేసాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ నెంబర్ 2, ఐ మీన్ రోల్ నెంబర్ ఏదైతే ఉందో అది వేసుకోండి. ఓకే, నేమ్, మార్క్స్. ఇప్పుడు మనకి ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అయినట్టు? 2 రికార్డ్స్ ఇన్సర్ట్ అయింది. ఒకటి ఏంటి 100 మార్క్స్ ఒకటి, 200 మార్క్స్ ఒకటి. 2 డిఫరెంట్ మనకి రికార్డ్స్ అన్నది సేవ్ అయినాయి. ఇది వాల్యూస్ మెథడ్. నెక్స్ట్ సపోజ్ మనకి అడ్రస్ మెథడ్లో ఇన్సర్ట్ చేయాలి మెథడ్స్ వాల్యూస్ని. ఓకే, యూజింగ్ అడ్రస్ మెథడ్. అడ్రస్ మెథడ్లో మనం ఇన్సర్ట్ ఎలా చేస్తాము అంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3. ఓకే, ఇక్కడ మీకు ఏదన్నా అబ్జర్వ్ చేశారా? దీనికి ఏంటో తేడా? ఇక్కడ మనం డైరెక్ట్గా ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని అసైన్ చేసేస్తాం. ఓకే, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నాం అంటే కాలమ్ నెంబర్లో అడ్రస్ ఇస్తున్నాం. కాలమ్ 1, కాలమ్ 2 యొక్క అడ్రస్, కాలమ్ 3 యొక్క అడ్రస్. సో మనకి సింటాక్స్ ఎలా ఉంటుంది చూడండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అంటే స్టూడెంట్ అక్కడ. ఓకే, వాల్యూస్ అని ఇచ్చాం. ఇంతవరకు మామూలుగా ఇచ్చాం. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? కాలమ్ 1 అంటే అడ్రస్ ఇస్తున్నాం. కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3. ఓకే, అడ్రస్ ఇస్తున్నాం. సో మీరు ఎంటర్ చేయగానే ఏమవుతుందంటే ఎంటర్ ద వాల్యూ రోల్ నెంబర్, ఎంటర్ ద వాల్యూ నేమ్, ఎంటర్ వాల్యూ ఫర్ మార్క్స్ అని ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, మనకి వాల్యూస్ అన్నది ఇలా ఎంటర్ చేస్తాం. ఓకే, ఇదంతా ఒకళ్ళ అయితే ఇదంతా నెంబర్ 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేయడం కోసం మనం ఇది ఒక వాల్యూ, ఇది ఒక అడ్రస్ మెథడ్, అదొక వాల్యూ మెథడ్. ఇవి ఇన్సర్ట్ చేయడం వల్ల. ఓకేనా? సపోజ్ మనం ఈ పద్ధతిని ఎందుకు వాడుతున్నాం అంటే ఇది కూడా ఒక్కసారి చూసాను కొంచెం అర్థం. సో సపోజ్ మనకి డేటా యొక్క ఇన్సర్ట్ని స్పెసిఫిక్ కాలమ్స్ బై యూజింగ్ వాల్యూ మెథడ్స్. అంటే ఇప్పుడు మనకి 3-4 కాలమ్స్లో స్పెసిఫిక్గానే ఎంటర్ చేయాలి అనుకుందాం అనుకోండి. సో అన్నిటిలోనే ఫట్ ఎంటర్ అయిపోవడం కాదు. సో మనకి 10 ఫీల్డ్స్ ఉన్నాయి. 10 ఫీల్డ్స్లో ఏదో ఒక 2 ఫీల్డ్స్ అంటే నేమ్, నెంబరు, లేకపోతే మీ దాంట్లో మీ సెకండ్ ఇయర్లో లిస్ట్ తీసుకోండి. ఎవరన్నా ఒకవేళ డిస్కంటిన్యూ చేసిన, లేకపోతే అక్కడ నుంచి మార్క్స్ మీకు అప్ అండ్ డౌన్ అవుతాయి చూడండి. ఒకసారి ఫస్ట్ వస్తారు, ఒకసారి ఫస్ట్ వస్తారు, అలా మార్చాలనుకున్నాం. సపోజ్ అలాంటి స్పెసిఫిక్గా ఏదైనా 2 కాలమ్స్లో ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అంటే
మీకు సింటాక్స్ చెప్పట్లేదు ఇంకా. ఓకే, ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ నేము, సారీ మీ రోల్ నెంబరు నేమ్ అని రెండు ఇచ్చాం. వాల్యూస్ 3 రమేష్. ఇక్కడ మనం ఏం మిస్ అయ్యాం? ర్యాంక్ అన్న కాలం మిస్ అయ్యాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఇవ్వలేదు కాబట్టి ర్యాంక్ అన్న దాంట్లో ఏ డేటా సేవ్ అవ్వదు. ఓకే, ఇలా ఎప్పుడు చేస్తాము అంటే ఏదైనా స్పెసిఫిక్ మన కాలంలో డేటాను అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు, ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పద్ధతిని యూస్ చేస్తాం. ఓకేనా, ఇదొక పద్ధతి. నెక్స్ట్ ఓకే, సేమ్ ఇదే పద్ధతిని వాల్యూ మెథడ్లో, సారీ అడ్రస్ మెథడ్లో ఇన్సర్ట్ చేయాలి అంటే, ఓకే, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ అన్నది టేబుల్ నేమ్. ఓకే, నేము, సారీ మీ రోల్ నెంబర్ అండ్ నేమ్. వాల్యూస్ ఇక్కడ మనం ఏం ఇచ్చాం? మళ్ళీ అడ్రస్, నెంబర్ యొక్క అడ్రస్, నేమ్ యొక్క అడ్రస్. సో మళ్ళీ వాల్యూస్ ఎలా దేని బేస్ చేసుకుని అవుతాయి? ఆ అడ్రస్ని బేస్ చేసుకుని అవుతాయి. ఇది నెంబర్ 5. ఓకే, సో ఇది మనకి డేటా ఇన్సర్ట్ చేసుకునే పద్ధతి. ఓకే, మనకి ఒక్కసారి ఇన్సర్ట్ చేసే దాంట్లో ఎన్ని ఉన్నాయి? మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఒకటి వాల్యూ మెథడ్, ఒకటి అడ్రస్ మెథడ్. ఓకే, అడ్రస్ మెథడ్ వాల్యూ మెథడ్ ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేస్తాం. అడ్రస్ మెథడ్లో ఎలా ఇస్తామంటే అడ్రస్ ఇస్తాం. ఓకే, లేదు మళ్ళీ అందులోనే మళ్ళీ స్పెసిఫిక్గా ఏదైనా పర్టికులర్ కాలమ్స్ని అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు, ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు అటు వాల్యూ మెథడ్లోనే చేయొచ్చు, లేదా అడ్రస్ మెథడ్లోనే చేయొచ్చు. ఓకేనా, ఇన్సర్ట్ ఇంతవరకు క్లియర్ కదా? ఒక టేబుల్ క్రియేట్ చేయడం, అందులో వాల్యూస్ని క్రియేట్ చేయడం, అది ఏ పద్ధతి అయినా పర్లేదమ్మా. ఓకేనా, ఓకే. సో మీకు ఇలా కన్నా ఇన్సర్ట్ వాల్యూస్ ఇది ఈజీగానే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది, కానీ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనకి. ఓకే, మనం ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ సెలెక్టింగ్ డేటా. ఇది డిఆర్ఎల్ సెలెక్ట్ అనుకుంటున్నాం కదా. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని కొడితే ఒకటి, సెలెక్ట్ కాలమ్ నేమ్ చెప్పి ఫ్రమ్ టేబుల్ నేమ్ అని కొడితే ఒక టైప్ ఆఫ్ డేటా వస్తుంది. ఓకే, ఎందుకంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అన్నప్పుడు ఇండికేట్స్ ఆల్ కాలమ్స్. ఓకే, ఓకే సార్, మనకు ఇదైనా కనబడుతున్నప్పుడు మీకు సెలెక్టింగ్ డేటా అయినా కనబడుతుంది కదా? ఒకసారి చూడండి. అది కదా, ఒక్క నిమిషం సరే, హ్యాంగ్ అవుతుంది. ఓకే, ఇది మనకి సెలెక్ట్ అయ్యేది 2 టైప్స్ అని చెప్పుకుంటున్నాం. ఆ 2 టైప్స్ లోని మనం ఒకటి డైరెక్ట్ గా అన్ని వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి ఒకటి, లేదా స్పెసిఫిక్ కాలమ్స్ ఇన్సర్ట్ చేయడానికి మనం 2 టైప్స్ యూస్ చేసుకున్నాం, వాల్యూ మెథడ్ ఒకటి, అడ్రస్ మెథడ్ ఒకటి. సో ఇదంతా కూడా ఇన్సర్ట్ చేసుకునే పద్ధతి, ఒక టేబుల్లో ఒక డేటాను ఇన్సర్ట్ చేసుకునే పద్ధతి. నెక్స్ట్ డిఆర్ఎల్ కమాండ్కి వద్దాం. డిఆర్ఎల్ కమాండ్లో ఏమవుతుందంటే సెలెక్టింగ్ అంటే రిట్రీవ్ అనుకుంటున్నాం కదా. రిట్రీవ్ అంటే మనం అక్కడ యూస్ చేసే కమాండ్ అంటే సెలెక్ట్ కమాండ్. సో ఆ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని కొడితే ఏం ఇండికేట్ చేస్తుంది అంటే
ఆల్ కాలమ్స్ ఇండికేట్ చేస్తుంది. లేదు మనమే స్పెసిఫిక్గా సెలెక్ట్ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 ఫ్రమ్ టేబుల్ నేమ్ అనేది స్టూడెంట్ అనుకోండి, మనం స్టార్టింగ్ నుంచి స్టూడెంట్ అనుకుంటున్నాం కాబట్టి టేక్ ఇట్ యాజ్ అ స్టూడెంట్. ఓకే, సో సెలెక్ట్ అనేది కాలమ్ నేమ్, కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇస్తే ప్రత్యేకంగా నువ్వు ఏదైతే స్పెసిఫిక్గా ఏదైతే మెన్షన్ చేసావో వాటి కాలమ్సే వస్తాయి. లేదు సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనుకుంటున్నప్పుడు ఇండికేట్స్ ఆల్ కాలమ్స్. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో నేమ్, నెంబర్, నేమ్, మార్క్స్. నెంబర్, నేమ్, మార్క్స్ అన్నది ఒక టేబుల్లో 3 ఫీల్డ్స్ ఉన్నాయి అని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం స్టూడెంట్ కదా, మనం ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటున్న స్టూడెంట్ టేబుల్ నేమ్ ఏంటి, స్టూడెంట్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని మనం టైప్ చేస్తే సో వాటి యొక్క మొత్తాన్ని టేబుల్లో ఉన్న ఎంత డేటా ఉందో అంత డేటాని మొత్తం మనం ఇలా చూసుకోవచ్చు. లేదు సెకండ్ వన్ ఇంకొకటి ఏంటి మనం అనుకున్నది, సెలెక్ట్ స్పెసిఫిక్ కాలమ్ నేమ్స్ ఇవ్వడం. సెలెక్ట్ నేమ్, సెలెక్ట్ నెంబర్, సెలెక్ట్ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్ అన్నది ఏంటి, టేబుల్ నేమ్. ఓకే, ఈ టేబుల్లో నేమ్స్, మార్క్స్, నెంబర్స్ మాకు డేటా కావాలి అని స్పెసిఫిక్గా అడుగుతున్నాం. ఓకే, సో అప్పుడు ఇలా రిప్రజెంట్ చేస్తుంది అంటే టేబుల్ అవుట్పుట్ మనకి ఇలా రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఈ నెంబర్ తీస్తాం అనుకోండి, సపోజ్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది, నేము, మార్క్స్ ఇచ్చాం ఫ్రమ్ టేబుల్ నేమ్, ఐ మీన్ స్టూడెంట్, ఫ్రమ్ స్టూడెంట్. ఇక్కడ మనం స్టూడెంట్, ఎంప్లాయీ అని మెన్షన్ చేసుకోవద్దు. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా స్టూడెంట్ అని కానీ లేకపోతే ఎంప్లాయీ అని కానీ మార్క్స్ అని కానీ ఇలా రిప్రజెంట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇది ప్యూర్గా స్టూడెంట్ టేబుల్ నేమ్ అన్నమాట. ఓకే, ఫ్రమ్ అని తర్వాత వచ్చేది టేబుల్ నేమ్. మీరు అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. స్టూడెంట్, ఎంప్లాయీ మనం ఇలా అలవాటు చేసుకోవద్దు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ అన్న టేబుల్ నేమ్. సో సెలెక్ట్ కాలమ్ 1 ఇచ్చాం, కాలమ్ 2 ఇచ్చాం, ఈ మార్క్స్ ఇవ్వలేదు అనుకోండి సపోజ్, ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఇలా కనుక మనం వరి రాస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఓన్లీ నెంబరు, నేమే వస్తుంది. మార్క్స్ మనం రాయలేదు, తీసేసాం. ఓకే, ఇది రిట్రీవ్ చేసుకునే పద్ధతి. ఓకే, ఇంకా చూడండి కింద క్లియర్గా ఇచ్చారు. సెలెక్ట్ నెంబర్ ఇచ్చారు, నేమ్ ఇచ్చాం ఫ్రమ్ టేబుల్ నేమ్. సో మనకు ఎలా రిప్రజెంట్ చేస్తుంది అవుట్పుట్, నెంబర్, నేమ్ ఇలా. ఓకే, మీకు అథమెటిక్ ఆపరేటర్స్ అవి వద్దులే కానీ స్టార్ట్ చేసేద్దాం. ఓకేలే, సపోజ్ మనకి ఇవి ఏంటంటే కండిషనల్ అండ్ సెలక్షన్ ఆపరేటర్స్ అంటాం మనం. ఓకే, సో మనం ఇందులో వేర్, ఆర్డర్ అని 2 ఉంటాయి. కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి, ఇది నేను మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పినాను. ఓకే, కన్ఫ్యూజ్ ఏం అవ్వదు, మనం ఓపెన్ చేసాం కాబట్టి చెప్తున్నాం. వేర్ అంటే ఏంటంటే సపోజ్ మనకు ఏదన్నా ఒక పర్టికులర్ కండిషన్ కావాలి, ఒక పర్టికులర్గా ఒక స్టేట్మెంట్ కావాలి అనుకున్నప్పుడు మనం వేర్ వచ్చేస్తాం. ఆర్డర్ బై అంటే ఏంటంటే సపోజ్ మనం ఆర్డర్ బై అంటే ఏంటంటే మనం చాలా చోట్ల చూస్తుంటాం, A to Z, Z to A, 1 to 2, 1 to 10, 10 to 1 ఇలా మనకి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ అంటారు కదా. సో ఆ ఆర్డర్ని రిప్రజెంట్ చేసేది కమాండ్ ఏంటి అంటే ఆర్డర్ బై అనే కమాండ్. ఓకే, వేర్ దేనికి యూజ్ చేస్తాం అంటే ఏదైనా పర్టికులర్గా కండిషన్ ఏదైనా స్పెసిఫై చేయడం కోసం వేర్ యూజ్ చేస్తాం. సో వేర్కి, ఆర్డర్ బైకి ఈ 2 కమాండ్లు యూజ్ చేసే ముందు మనకి కొన్ని అథమెటిక్ ఆపరేటర్స్, ఈ లాజికల్ ఆపరేటర్స్ కావాలి. ఎందుకు అంటే సపోజ్ వేర్ ఈక్వల్స్ టు అంటే వేర్ ఈక్వల్స్ టు, లేదంటే వేర్ ఐడి ఈక్వల్స్ టు, ఓకే వేర్ నెంబర్ ఈక్వల్స్ టు అంటే ఆ ఈక్వల్స్ టు అన్నది ఎక్కడ వస్తుంది మనకి, ఈ ఆపరేటర్స్లో వస్తుంది. లేదు ఓకే వేర్ ఓకే ఆర్డర్ బై లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. సో ఇలా క్వరీ రాసుకుంటున్నాం. ఓకే, వేర్ ఐడి లెస్ దాన్ 200, వేర్ ఐడి గ్రేటర్ దాన్ 400 అంటే మనం పర్టికులర్గా ఒక కండిషన్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో ఆ లెస్ దాన్, గ్రేటర్ దాన్ అవేంటి ఇవన్నీ కూడా మనకి ఈ అథమెటిక్ ఆపరేటర్స్, ఈ ఆపరేటర్స్లో వస్తాయి. లాజికల్ ఆపరేటర్స్, అథమెటిక్ ఆపరేటర్స్లో. ఓకే, సో మనకి అథమెటిక్ ఆపరేటర్స్ ఏమున్నాయి, కంపారిజన్స్ ఆపరేటర్స్ ఏమున్నాయి, లాజికల్ ఆపరేటర్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీకు రేపు క్లాస్లో చెప్తాను. ఓకే, సో వీటి మీద కొంచెం ఐడియా వచ్చిన తర్వాత ఈ ఆల్టర్ ఇంకేముంటుంది మన దగ్గర, ఆల్టర్ ఉంటుంది, మోడిఫై చేసుకోవడం ఉంటుంది, గ్రూప్ బై. అక్కడి నుంచి ఇంకా మనకు క్వరీ అన్నది లెంత్ పెరుగుతుంది క్వరీలో. ఓకే, అంటే పాసిబిలిటీస్ పెరుగుతాయి అన్నమాట. ఎంతసేపు మనం ఒక 4 కాలమ్స్ క్రియేట్ చేసుకుని
డేటా ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ రిట్రీవ్ చేసుకొని ఆ ప్రాసెస్ కాదు కదా మనం చేసుకునేది. సో ఇక్కడ నుంచి మనం ఒక 4 టేబుల్స్ని కానీ 4 కాలమ్స్ని జాయిన్ చేయడం కానీ ఇలా మనకి ఏంటంటే క్వరీ సైజ్ పెరుగుతుంది, దాని ఒక కాంప్లికేషన్ పెరుగుతుంది, లేదంటే మనకి రిక్వైర్మెంట్ ఒక కాంప్లికేషన్ పెరుగుతూ వస్తుంది అనమాట. మనం ఓన్లీ డేటా ఒకటే కాకుండా నాకు 1000 మంది ఎంప్లాయీస్ కావాలి కానీ 20,000 కన్నా తక్కువ శాలరీ ఉండాలి, లేదా 100 మంది ఎంప్లాయీస్ కావాలి 1000 రూపాయలు ఒక 20-30 శాలరీ కన్నా తక్కువ ఉండాలి, లేదు ఒక 100 మంది ఎంప్లాయీస్ కావాలి 35 బిలో ఏజ్ కన్నా బిలో ఉండాలి, అంటే ఇవన్నీ రిక్వైర్మెంట్స్ మనకి. ఓకే, ఇవన్నీ ఏంటి మనకి రిక్వైర్మెంట్స్. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి మనకి ఏమనుకుంటున్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఓకే, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఒక 100 మంది ఎంప్లాయీస్ కావాలి, బట్ నాకు వాళ్ళ శాలరీ 25,000 కన్నా లెస్ కావాలి, లేదు ఒక 1000 మంది ఎంప్లాయీస్ కావాలి, వాళ్ళ ఏజ్ 25 కన్నా తక్కువ ఉండాలి. ఓకే, సో 100 ఈరోజు ఐటమ్స్ కావాలి, సో ఆ ఐటమ్ ప్రైస్ 300 కన్నా తక్కువ ఉండాలి. ఓకే, సో నాకు 100 ఐటమ్స్ కావాలి ప్లస్ 300 రూపీస్ కన్నా తక్కువ ఉండాలి, లాస్ట్ 6 months రిపోర్ట్ కావాలి. సో ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్. ఈ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మనం క్వరీస్ మార్చుకొని రాసుకోగలిగితే మన ఎస్క్యూఎల్కి వచ్చినట్టే. ఓకే, మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే ఈ అర్థమెటిక్ కంపారిజన్ ఆపరేటర్స్ మీద. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన దాంట్లో ఇప్పుడు మనకి మీరు ఎస్క్యూఎల్కి డిబిఎంఎస్కి మనకి ఒక అబ్జర్వేషన్ పెట్టేసుకోండి. ఓకే, పెట్టుకొని మీరు వేరే దాంతో ఏం సంబంధం లేదన్న, మీకు అక్కడ ఎలా ల్యాబ్ మాన్యువల్ ఎలా ఉన్నా మీరు స్టార్టింగ్లో రాసుకోవాల్సింది ఇది. ఓకే, ఫస్ట్ మీరు ల్యాబ్ మాన్యువల్ పెట్టుకొని ఇది రాసేసుకోండి. ఓకే, మనకి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా రిట్రీవ్ లాంగ్వేజ్. ఓకే, డెఫినేషన్ అందరికి ఏమేమి వస్తాయి, క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ఇలా మ్యానిపులేషన్ అందరికి ఇన్సర్ట్ చేయాలి, అప్డేట్ చేయాలి, డిలీట్ చేయాలి, ఇలా ఆర్ఎల్ అందరికి సెలెక్ట్. ఓకే, కమిట్మెంట్, గ్రైండ్ టు రీవోక్. సో ఇవన్నీ మనకి ఏమేం చేయగలము అని మనకి ఆలోచిస్తే మనకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు డేటా డెఫినేషన్లో క్రియేట్ ఉంటుంది, ఆల్టర్ ఉంటుంది, డ్రాప్ ఉంటుంది. మ్యానిపులేషన్ చేయాలి, మ్యానిపులేషన్స్ అంటే ఏంటి, ఇన్సర్ట్, డిలీట్ లేదా అప్డేట్ చేయాలి, అంతే కదా. సో ఇలా మనకి రిట్రీవల్ అంటే ఏమనుకుంటున్నాం, సెలెక్ట్ కమాండ్ ఒకటి ఉంది. సో మనకి వీటిని మనం ఎంత బాగా నేర్చుకోగలిగితే ఏ కమాండ్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే ఏ రిక్వైర్మెంట్కి ఎలా రెస్పాండ్ అవ్వాలో మనకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక అబ్జర్వేషన్ పెట్టుకొని ఇదంతా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ రాసుకోండి. క్రియేట్ టేబుల్ దగ్గర నుంచి 2 ఉన్నాయి కదా మనకి, వాల్యూ మెథడ్ ఒకటి, అడ్రస్ మెథడ్ ఒకటి. ఓకే, వాల్యూ మెథడ్లో అడ్రస్ మెథడ్లో మళ్ళీ మనకి ఆల్ కాలమ్స్ ఒకటి, స్పెసిఫిక్ కాలమ్స్ ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తాం, సెలెక్ట్ కమాండ్ వరకు, ఇంతవరకు కూడా మీరు ప్రాక్టీస్ చేసి అబ్జర్వేషన్లో రాసుకోండి, ఓన్లీ బ్లైండ్గా ఎక్కించద్దు. ఓకేనా, చూడండి మనకి తప్పులు వస్తాయి. ఓకేనా, అది క్వరీకి ఎంత అలా చిన్న మిస్టేక్ అయినా మన కంటికి కనిపించదు. 10 సార్లు క్వరీని చూస్తే కానీ మనకి అది అవ్వదు. ఓకేనా, సో మీకు ఎక్కడైనా సరే క్వరీ రాంగ్ అవుతుందనో లేదంటే ప్రోగ్రామ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుందనో అక్కడే అయిపోతుంది. ఓకే, మీరు క్వరీ, ఎందుకంటే మనం డేటా టైప్ పెట్టాము, సైజ్ పెట్టాము, కాలమ్ పెట్టాము, కామా పెట్టాము, అయినా సరే ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, ప్రతి దాంట్లోనే మనం కరెక్ట్గానే పెట్టి ఎక్కడో చిన్నది మనం రైట్ వేలాల్సి లెఫ్ట్ వేలాల్సి ఏదో ఒకటి వదిలేస్తాం, లేదంటే లాస్ట్ సెమీ కాలం పెట్టడం మానేస్తాం. సో క్వరీని మనం ఎప్పుడైతే బాగా స్టడీ చేస్తామో, ఓకే, ఒక 10 సార్లు చూడండి అది ఎందుకు తప్పు అవుతుందని. తప్పు అవుతుంది కదా అని ఆగిపోతే ఎస్క్యూఎల్ నేర్చుకోలేము. ఎందుకంటే క్వరీస్ మీకు చాడబాట 2 పేజీలు 3 పేజీలు కోడింగ్ కన్నా 2-3 లైన్లో ఉన్న క్వరీస్ నేర్చుకోవడం ఈజీ. సో ఇది ఇప్పటికీ మారిపోయే సబ్జెక్ట్ అయితే కాదు. ఓకే, అలా ఎస్క్యూఎల్ లేకుండా, డేటా లేకుండా మనం ఏమీ చేయలేం. సో కంపల్సరీగా మనకి ఎన్ని వచ్చినా సరే ఈ టైప్ ఆఫ్ ఏదో ఒక టూల్ ఉంటుంది, ఆ టూల్లో ఈ క్వరీస్ ఉంటాయి. సో క్వరీస్ రాంగ్ అవుతున్నాయని మాత్రం ఆగిపోద్దు, ట్రై చేస్తూనే ఉండండి. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు కాపీ చేసి మీకు ఇంతవరకు పెడతాను. ఓకే, బ్లైండ్గా మాత్రం అబ్జర్వేషన్ ఎక్కించొద్దమ్మా, అలా అసలు వద్దు. ఒక్క క్వరీ ఎగ్జిక్యూట్ అయితే ఒక్క క్వరీయే రాయండి, అబ్జర్వేషన్ ఇబ్బంది లేదు. అలాగని ఒక్క క్వరీ రాసి కోరుకున్నారంటే చెప్తాను.
అలా కాదు, మీరు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రాయండి. ఓకే, నేను ఎగ్జిక్యూట్ ఎలా చేయాలో చూపించాను, మీకు ఇందులో చేయాలో చూపించాను. ఓకే, సో ఒకవేళ ఎగ్జిక్యూట్ రాకపోతే రేపు మళ్ళీ చూపిస్తాను, దాని గురించి ఏం ఆలోచించండి. ఓకేనా, మనకి ఈ యూనిట్ ఒకటే కొంచెం ఇలా ఉంటుంది, తర్వాత కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఓకేనా, నేర్చుకునేటప్పుడే స్టార్టింగ్లోనే కొంచెం మనకు అర్థమైపోయింది అనుకోండి, ఆ తర్వాత నుంచి మీకు కొంచెం ఫాస్ట్గా వెళ్ళినా ఇబ్బంది ఉండదు. ఓకే, ఈ అథమెటిక్ ఆపరేటర్స్ మీకు వేర్ క్లాస్ ఆర్డర్ బై వరకు రేపు చెప్తాను. ఓకేనా, రేపు మళ్ళీ సేమ్ 11 to 12. ఓకే, ఇది మాత్రం మీరు బ్లైండ్గా మాత్రం ఎక్కించొద్దు, ప్రాక్టీస్ చేసి ఎగ్జిక్యూట్ అయితేనే ఎక్కించండి. అది ఒక్క కొర అయినా పర్లేదు, ఓన్లీ సెలెక్ట్ కేబుల్ క్రియేట్ చేసి వదిలేసుకోండి. ఓకే, ఇన్సర్ట్ చేయండి వాల్యూస్ని, దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేయండి. 2 కాలమ్స్ మొత్తం అన్ని కాలమ్స్ రిట్రీవ్ చేసి ఒకటి రాసుకోండి. ఓకే, లేదా 2 కాలమ్స్ రిట్రీవ్ చేసుకుని రాసుకోండి. ఇన్సర్ట్ చేయండి. 2 మెథడ్స్ చెప్పాను మీకు, వాల్యూస్ మెథడ్, అడ్రస్ మెథడ్. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని ప్రతిదీ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా, సో మీకు ఇది పంపిస్తాను, మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒకటి మాత్రం చూసుకోండి. ఓకే, ఇది బాగానే ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఎస్క్యూఎల్ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ అని ఉంది. ఇలా కొట్టారంటే మీకు సాయంత్రం కదా, రేపు పొద్దునైనా సరే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వదు చెప్పండి ఎవరు? క్యాప్స్ లెటర్స్ లో రాయాలి సార్. కాదమ్మా, సరిగ్గా చూడండి, దొరికేస్తుంది. అంటే మన దాంట్లో, అంటే మనం ఏదైతే ఎఫెక్ట్స్ యూజ్ చేసుకున్నాం చూడండి, సో దాంట్లో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే చూడండి, ఇలా ఉంటే అవుతుంది. ఓకే, ఏదైతే ఎస్క్యూఎల్ అని పెట్టామో ఇది ఉంటే అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, అది మామూలుగా ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ కాబట్టి అలా పెట్టాను నేను. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ ఏ పని అయితే చేస్తున్నామో అదే రాస్తాం అక్కడ, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్. స్టూడెంట్ అంటే టేబుల్ నేమ్. ఓకే, మీరు ఎప్పుడు కాల్ చేసినా సరే దాన్ని స్టూడెంట్ ఎంప్లాయీ అని కాల్ చేయొద్దు దయచేసి. ఓకేనా, అదే అలవాటు అయిపోద్ది అంతే. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, మీకు అది గుర్తుండిపోతుంది అన్నమాట సింటాక్స్. సో అలా ప్రాక్టీస్. సో మీకు ఇది ఇప్పుడే నేను ఒకసారి తీసి పెడతాను, మీరు ఎవరో ఒకరికి. ఎస్ గుడ్. ఓకే, తీసి పెడతాను. సో ఇవి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ప్రాక్టీస్ చేసి మీరు అబ్జర్వేషన్లో రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, మనకి సెకండ్ యూనిట్ ప్లస్ ప్యారలల్గా ల్యాబ్ 2 కవర్ అవుతాయి. ఓకేనా, అబ్జర్వేషన్లో రాసేసుకోండి. రేపటికి నాకు ఇది వర్క్ కంప్లీట్ చేసి స్క్రీన్ షేర్ చేస్తేనే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకేనా, లేదంటే రేపు క్లాస్లో చేంజ్ చేస్తాను మీతో ఇవన్నీ. ఓకే, నేను ఇందులో చెప్పింది కూడా ఎక్కువ ఏం లేదు కదా, ఇన్సర్ట్లో 2 వాల్యూస్ 2 మెథడ్స్ ఉంటాయి, ఆ 2 మెథడ్స్ ఏంటి. ఓకే, ఒకవేళ ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు రిట్రీవ్ ఎలా చేసుకుంటారు, వచ్చేసి కాలమ్స్నా లేదంటే అన్ని కాలమ్స్నా, ఎంతవరకు చెప్పుకున్నాం అంతే. ఈరోజు ఒక 3 పాయింట్లు క్లియర్గా చెప్పాలంటే. ఓకేనా, సో ఈ 3 నాకు ప్రాక్టీస్ చేసి అబ్జర్వేషన్లో రాసుకొని చూపించండి. ఓకే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ.